హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం హ్యుండాయ్ యొక్క సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎస్ ప్లస్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వెన్యూ యొక్క ఎస్ ప్లస్ వేరియంట్ ఒక విధంగా మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ విషయానికి వస్తే మనకి సన్ రూఫ్ కానివ్వండి, రియర్ పార్కింగ్ కెమెరా కానివ్వండి, అదేవిధంగా ఫ్రంట్ క్యాబిన్లో సెంట్రల్ ఆర్మ్రెస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా చూసుకున్నాం. మనకి 8-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఒక 10 lakhs బడ్జెట్లో ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కోసం చూస్తూ ఉంటే ఈ వెన్యూ ఎస్ ప్లస్ వేరియంట్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ హ్యుండాయ్ రామా టాకీస్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం షోరూమ్ యొక్క డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ వెన్యూ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది ఎస్ ప్లస్ వేరియంట్. ఇది 1.2 లీటర్ కప్పర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. వేరియంట్స్ విషయానికి వస్తే ఈ వెన్యూ వచ్చేసి మనకి 5 మెయిన్ వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ఎస్ ప్లస్, ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్. అయితే ఈ వేరియంట్స్ మనకి ఫర్దర్గా సబ్ కేటగరైజ్ కూడా అయ్యాయి. అండ్ ఈ పర్టికులర్ ఎస్ ప్లస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 9,53,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 11,84,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఆల్రైట్, సో ఈ వెన్యూ యొక్క మిడ్ వేరియంట్ ఏదైతే ఉందో ఎస్ ప్లస్, దీంట్లో ఏవైతే ఫీచర్స్ వస్తున్నాయో అవి చూద్దాం. ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేస్తే కనుక ఇక్కడ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఏదైతే ఉంటుందో, సో దీని సరౌండ్ అంతా అది కూడా ఇక్కడ మిస్ అవుతుంది. ఇంకా టర్న్ ఇండికేటర్స్ విషయానికి వస్తే మనకి బల్బ్ టైప్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. టాప్ వేరియంట్స్లో మనకి అవి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రిల్ విషయానికి వచ్చినా మనకి టాప్ మోడల్లో ఏ గ్రిల్ వస్తుందో డార్క్ క్రోమ్ కలర్లో అవే ఎంబెలిష్మెంట్స్తో ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో టిపికల్ హ్యుండాయ్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ ఇది. అండ్ దాంతోపాటు ఫంక్షనాలిటీ కూడా చూసుకున్నా మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. బోత్ అప్పర్ రేడియేటర్ గ్రిల్ అండ్ లోవర్ రేడియేటర్ గ్రిల్. కింద చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అండ్ సైడ్ మనకి ఎయిర్ డ్యామ్స్ కూడా ఉన్నాయి ఎయిర్ ఫీడ్ చేయడానికి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. ఇంకా ఇంజన్స్ విషయానికి వస్తే ఈ వెన్యూ వచ్చేసి మనకి 4-cylinder 1.2 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజన్ వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక కావాలి అనుకుంటే అప్పుడు మీరు 1 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ యూనిట్ అయితే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి 120 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 172 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి మనకి ఐఎంటీ ట్రాన్స్మిషన్ అండ్ 7-speed DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నా ఇప్పుడు సైడ్స్కి వెళ్ళిపోతే ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి 195/60 సెక్షన్ 15-inch టైర్స్. ఇవి విత్ స్టీల్ వీల్స్. ఇవి యాక్చువల్లీ పైన మనకి డార్క్ గ్రే కలర్లో ఇక్కడ వీల్ క్యాప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడడానికి ఎలాయ్స్లా ఉండేటట్టు డిజైన్ చేశారు, బట్ ఇవి వచ్చేసి వీల్ క్యాప్స్. ఇవి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అరౌండ్ 195 mm అయితే ఉంటుంది. క్లోజ్ టు 200 mm అనుకోండి, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లాడింగ్ ఏరియా కనుక చూసుకున్న వీల్ ఆర్చెస్ దగ్గర మనకి థిన్ క్లాడింగ్ ఏరియా వస్తుంది. అండ్ దాని ఫాలో అవుతూ మనకి డోర్ దగ్గర అండర్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు. అగైన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ఒక ఎస్యూవీష్ అపీల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఫెండర్స్ మీద వస్తాయి, సైడ్ ఓఆర్వీఎమ్స్ మీద అయితే రావు. టాప్ మోడల్స్లో మనకి ఇక్కడ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మిడ్ వేరియంట్ కావాలి అండ్ దాంతోపాటు సన్ రూఫ్ కూడా ఆఫ్ చేయాలనుకుంటే ఈ వేరియంట్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా బ్రేకింగ్ విషయానికి వచ్చినా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. నెక్స్ట్ ఇంకో గుడ్ థింగ్ అబౌట్ ఎస్ ప్లస్ వేరియంట్ ఏంటంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతున్నాయి మనకి, బేసిక్ ఫీచర్స్ అని ఎసెన్షియల్ ఫీచర్స్. మిగతా కార్ మ్యానుఫ్యాక్చరర్స్లో కనుక చూసుకుంటే మిడ్ వేరియంట్స్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ఈ వెన్యూ ఎస్ ప్లస్ వేరియంట్లో మనకి ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ దాంతోపాటు రియర్ రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద లోవర్ బంపర్ ఏరియా అంతా చూసుకోవచ్చు మనకి. రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో అది సిల్వర్ కలర్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన షార్క్ ఫిన్ యాంటెన్నా. ఆల్రైట్, సో ఈ హ్యుండాయ్ వెన్యూ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 350 liters ఉంటుంది. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పైన పార్సెల్ షెల్ఫ్ అంటూ లేదు, బట్ లోపల చూసుకుంటే ఇక్కడ మనకి ట్రంక్ ల్యాంప్ కూడా లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి 60-40 స్ప్లిట్ సీట్ అయితే కాదు, జస్ట్ మనకి బెంచ్ సీట్ ఇది.
అండ్ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15-inch స్టీల్ వన్ ఇది. ఏదైతే మనకి ఇక్కడ మెయిన్ టైర్స్ రన్ అవుతున్నాయో సేమ్ సెక్షన్ టైర్స్ అనమాట. సో నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు మనం ఇంటీరియర్స్ కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్రంట్ క్యాబిన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. అండ్ డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ S+ వేరియంట్లో డోర్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్న మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఇవి, గ్రే అండ్ బ్లాక్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, అదేవిధంగా లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్బిన్స్, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన స్పీకర్, పైన ఇక్కడ ట్విట్టర్ ప్లేస్మెంట్ కూడా ఉంది. నా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ రిక్లైన్ అడ్జస్ట్మెంటే, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు ఈ పర్టికులర్ వేరియంట్లో. సో ఒకవేళ మీరు టాప్ మోడల్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో మీకు ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే మనకి బోత్ ద సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, పక్కనేమో ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ ESC ఆఫ్ స్విచ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఆల్రైట్, ఇక్కడ చూసుకోవచ్చు క్యాబిన్లో ఈ వెన్యూ యొక్క మిడ్ వేరియంట్ S+లో ఏవైతే ఆఫర్ చేస్తున్నారో. సో ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అది చూసుకోవచ్చు. పైన టాప్ డాష్ ఏదైతే ఉందో ఇది హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అండ్ స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టోరేజ్ ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి గ్లో బాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, విచ్ హ్యాస్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్. అండ్ నౌ కీస్ విషయానికి వస్తే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు ఫ్లిప్ కీ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కీ అయితే ఉంటుంది. అండ్ కీ ఫార్మేట్ చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్, అండ్ అదేవిధంగా బూట్ రిలీజ్కి ఒక బటన్ అయితే ఉంది. సో స్పేర్ కీ అయితే మనకి ఇలా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఒకసారి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టీరింగ్ వీల్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ దీని యొక్క కాంపౌండ్ కూడా చూసుకున్నా మనకి నార్మల్ స్టీరింగ్ వీల్, ఇది లెదర్ ర్యాప్డ్ అయితే కాదు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ ఫినిష్ వస్తుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. నా ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా, ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. అండ్ దీంట్లో మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, అన్ని డిజిటల్ యూనిట్స్ అనమాట. అండ్ దాంతోపాటు కార్నర్స్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ గేజ్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ గేజ్ ఉంది. అండ్ సెంటర్లో MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతే ఉందో దాంట్లో మీరు చూసుకోవచ్చు డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదేవిధంగా ఆటో ఆన్ ఆఫ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ ఇన్ఫో కానివ్వండి, రీఫ్యూలింగ్ కానివ్వండి, అక్యుములేటెడ్ ఇన్ఫో, ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ అవి మీరు టాగల్ చేయొచ్చు. క్లచ్ కానీ లైట్స్ కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ డిస్ప్లే కూడా బ్రైట్గా ఉంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ వెన్యూలో ఇది వచ్చేసి 8-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, USB కనెక్టివిటీ కూడా ఉంది. నా సెట్టింగ్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే సెట్టింగ్స్, అదేవిధంగా క్లైమేట్ కంట్రోల్స్ కూడా మీరు ఇక్కడ నుంచే క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో మిగతా ఫంక్షన్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ DRVM కూడా ఉంది. సో వెరీ ఈజీ టు యూజ్, ఇది లాగ్ అది ఉండదు, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. సో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సెట్టింగ్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి, ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సెట్టింగ్స్, ఆల్ మెన్యూ అన్నీ ఉన్నాయి. అండ్ ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా ఉంటుంది, గైడ్ లైన్స్తో వస్తుంది చూసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ ద ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్. అండ్ సైడ్స్ కనుక చూసుకుంటే మనకి AC వెన్స్ ఉన్నాయి, దాని సరౌండ్ అంతా మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ద సేమ్ గోస్ ఫర్ ద కార్నర్ AC వెన్స్. నా దాని కింద చూసుకుంటే మనకి మిగతా ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అన్నీ ఉన్నాయి, ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ కానివ్వండి, అదేవిధంగా వాల్యూమ్ నాబ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మాన్యువల్ AC కంట్రోల్స్. ఇవి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే కాదు, సో బేసిక్ మాన్యువల్ AC కంట్రోల్స్ అనమాట. టాప్ వేరియన్స్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రోటరీ నాబ్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అండ్ దీంతో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడేమో మనకి సెంటర్లో 12 volts పాస్ సాకెట్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మిడ్ వేరియంట్లో ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు కదా, ఈ ఏరియా ఏదైతే ఉందో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఏరియా ఇది.
అండ్ ఒక విధంగా చూసుకుంటే ఫీచర్ లోడెడ్ అని చెప్పుకోవచ్చు ఈ మిడ్ వేరియంట్. నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతే ఇక్కడ మనకి గేర్ బాక్స్ ఏదైతే ఉందో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఓన్లీ మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తోనే ఆఫర్ చేస్తున్నారు. కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ వస్తాయి. ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంటర్లో మిడ్ వేరియంట్ అయినా సరే మనకి ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల స్టోరేజ్ స్పేస్ అది చూసుకోవచ్చు, మనకి ఇన్ఫ్యాక్ట్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ కాదు, బేసిక్ మాన్యువల్ డిమ్మింగ్ IRVM ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సన్ వైజర్స్లో మిర్రర్ ఉంది, ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ మనకి మిర్రర్ అయితే ఉండదు. అండ్ రీడింగ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ మిడ్ వేరియంట్లో సన్ రూఫ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కిడ్స్ వాళ్ళు ఉంటారో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా సరే సన్ రూఫ్ కావాలి అనుకుంటే మిడ్ వేరియంట్లో ఈ వెన్యూ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ S+ వేరియంట్లో. ఆల్రెడీ ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం, స్పేస్ అది ఎలా ఉందో. ఆల్రైట్, సో రియర్ క్యాబిన్లో స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు వెన్యూ స్పేసింగ్ అది ఎలా ఉందో. సో బేసిక్లీ ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో నా డ్రైవింగ్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకుంటాను. నేను వచ్చేసి చాలా లెథార్జిక్గా చాలా రిలాక్స్డ్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ వెనకాల బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా రిక్లైన్ చేసుకొని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నాకు నీ రూమ్ అది ఎంత ఉందో. సో ఇంత నీ రూమ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా లెగ్ రూమ్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫుట్ రూమ్ కానీ డీసెంట్గా ఉన్నాయి. ఫుట్ రూమ్ అయితే చూసుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి స్లైడ్ చేసి కూర్చోవచ్చు. అండర్ థై సపోర్ట్ కూడా పర్వాలేదు, డీసెంట్గానే ఉంది. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో నేను కూర్చోగా ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఎడిషనల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు సెంటర్లో కూర్చోవాలని ట్రై చేస్తే కనుక చూసుకోవచ్చు కూర్చుంటే ఇలా ఉంటుంది. సో ఇట్స్ అ స్క్వీజ్ అని చెప్పాలి, బట్ మేనేజబుల్లే. సెంటర్లో పెద్ద ట్రాన్స్మిషన్ హంప్ కూడా లేదు, సో ఇట్స్ మేనేజబుల్ అని చెప్పొచ్చు. సో ఈ వెన్యూ S+ మిడ్ వేరియంట్ యొక్క ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. సేఫ్టీ విషయానికి వస్తే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ టాప్ మోడల్స్లో మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.